పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగలో వివిధ రకాల రూపకల్పనకు కృషి చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు శనగ వేసుకునే సమయం కనుక శనగ పంటలో ఎటువంటి కాబూలీ రకాలు వేసుకోవాలి అని గనకసారి చూసుకున్నట్లయితే దాదాపు రైతాంగము ఎక్కువగా విహారు, కాక్టు రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అధిక దిగుబడినిచ్చు కాబూలీ రకాలైన కొన్ని రకాలు మన రాష్ట్రంలోను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాగుకు అనువైనదిగా కూడా రూపొందింపబడినాయి. వాటి లక్షణాలు గనక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నుంచి నంద్యాల గ్రామ్ 119 అనే రకము 2016లో భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల సాగుకు అనువైనదిగా విడుదల చేయబడింది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే ఇది తక్కువ స్వల్పకాలిక కాబూలీ రకము. అంటే దీని పంట కాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. దీని యొక్క 100 గింజల బరువు 38 గ్రాముల వరకు ఉంటుంది. దీనిలో దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 15 నుంచి 17 క్వింటాళ్ళు హెక్టారుకు వర్షాధారంగాను, 20 నుంచి 25 క్వింటాళ్ళు నీటిపారుదల కింద హెక్టారుకు గాను దీని దిగుబడి చూసుకోవచ్చు. అదేవిధంగా నంద్యాల గ్రామ్ 810 అనే రకము 2021లో నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్ కి మనకు భారతదేశంలోని నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్ అనగా పశ్చిమ మరియు మధ్య భారతదేశపు రాష్ట్రాలకి సాగుకు అనువైనదిగా విడుదల చేయబడింది. దీని పంటకాలం గనక చూసుకున్నట్లయితే 110 నుంచి 115 రోజులు ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏమంటే ఇది లావు గింజ కాబూలీ రకము. అంటే దీనిలో 100 గింజల బరువు 38 గ్రాముల కంటే అధికంగా ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో 2025 సంవత్సరంలో అధిక లావు గింజ కాబూలీ రకము నంద్యాల గ్రామ్ 844 అనే రకము 2025 సంవత్సరంలో దక్షిణ భారతదేశపు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తించబడింది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమంటే దీనిలో 100 గింజల బరువు 45 గ్రాముల కంటే అధికంగా ఉంటుంది. దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే 95 నుంచి 100 రోజులు దీని పంటకాలం ఉంటుంది. అయితే దీంట్లో దిగుబడి కనుక మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 17 క్వింటాళ్ళు వర్షాధారంగా హెక్టారుకు గాను, అలాగే 17 నుంచి 20 క్వింటాళ్ళు నీటిపారుదల క్రింద హెక్టారుకు గాను దీని దిగుబడిని చూసుకోవచ్చు. ఈ విధంగా నేను రైతులకి ఏమని కోరుకుంటున్నానంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన నూతన రకాలైన నంద్యాల గ్రామ్ 810 మరియు నంద్యాల గ్రామ్ 119 అనే రకాలను సాగు చేసి అధిక దిగుబడితో పాటు అధిక నికర ఆదాయం పొందాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.